ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కన్యాదాన మహత్యమును గురించి తెలియజేశాడు. పూర్వం ద్వాపర యుగములో వంగదేశములో సురావీరుడు అనేటువంటి క్షత్రియుడు ఉండేటువంటి వాడు. అయితే ఆ క్షత్రియుడు దాయాదుల వల్ల రాజ్యమంతా కూడా కోల్పోయి అరణ్యానికి వచ్చి ఒక పర్ణశాలను నిర్మించుకొని కాలం గడుపుతూ ఉండేవాడు, కాయలు గడ్డలు తింటూ. అయితే తన భార్య గర్భాన్ని ధరించి ఒక అందమైనటువంటి కుమార్తెను కన్నది. ఆ కుమార్తె యవ్వన వయస్కురాలు అయ్యేసరికి చాలా అందముగానున్నది. అంత అందముగా ఉండడం వల్ల ఒక ముని బాలకుడు వచ్చి మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని చెప్పి అడిగాడు. అందులకు ఆ సురావీరుడు సమ్మతించాడు. కానీ అయ్యా, నేను కటిక దరిద్రంగా బాధపడుతూ ఉన్నాను, నాకు ధనాన్ని ఇచ్చినట్లయితే మా అమ్మాయిని నీకిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. అలాగే ఇస్తానని చెప్పి తపోమహిమతో ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చి ధనాన్ని ఇచ్చి ఆ మునిబాలకుడు అమ్మాయిని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. తమ భార్య రెండవసారి కూడా గర్భాన్ని ధరించి ఆడపిల్లను కన్నది. అవురా, నా భాగ్యమే భాగ్యము, రెండవసారి కూడా ఈ పిల్లను కూడా ధనానికి అమ్ముకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉండగా కార్తీక మాసంలో ఒక సాధువు వచ్చాడు. సురావీరా, నీవు చేసినటువంటిది మహాపాపము, ఇటువంటి పాపము చేయకూడదు. కన్యను ధనానికి అమ్ముకున్నట్లయితే దానికి మించినటువంటి పాపము లేదు. నా మాట విను. కార్తీక మాసములో ఎవరికైనా ఉచితంగా కన్యాదానము చేసి మీ అమ్మాయికి వివాహం చేయి, కనీసం ఈ రెండవ అమ్మాయినైనా నీకు పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఏమిటి స్వామి, ధనం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నాడు. సరే, చేసేది లేక వెళ్ళిపోయాడు ఆ సాధువు. అలా వెళ్ళిపోయినటువంటి తరువాత ఇతనికి ఆయువు తీరి మరణించి నరకలోకానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ వంశస్థుడైనటువంటి ఒక రాజు, శత్రుకీర్తి అనేటువంటి రాజు కూడా మరణించి నరకానికే పోయాడు. కానీ ఈ శత్రుకీర్తి గొప్ప ధర్మాత్ముడు. ఏమిటి, నేను ధర్మాత్ముడిని కదా, ఎందుకు నరకానికి వచ్చానని యమధర్మరాజును ప్రశ్నిస్తే అందుకు ఆయన సమాధానము చెప్పాడు. మీ వంశస్థుడైనటువంటి సురావీరుడు కన్యను అమ్మడం వల్ల ఆ పాపం మీకు చుట్టుకున్నది అని చెప్పాడు. అప్పుడు ఈ శత్రుకీర్తి గొప్ప మహాత్ముడు, గొప్ప దైవభక్తి కలిగిన వాడు కాబట్టి నరకలోకము నుంచి భూలోకానికి తిరిగి వచ్చి ఆ రెండవ కుమార్తెను, సురావీరుని రెండవ కుమార్తెను కార్తీక మాసములో ఒక మంచి బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా రెండవ కుమార్తెను బ్రాహ్మణోత్తమునికిచ్చి కన్యాదానము చేసేసరికి వీళ్ళ పాపములు తొలగిపోయి మోక్షలోకానికి వెళ్ళిపోయారు. ఓం నమ శివాయ. చూశారు కదండి, కార్తీక మాసములో కన్యాదానము చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.